హంసకథలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సంతోషం ఎక్కడ ఉంటుంది, సంతోషాన్ని ఎలా వెతకాలి అనే ఒక కథ అనుభవం ఉన్న ఒక ముసలి అవ్వ ఏ రకంగా తన జీవితాన్ని లీడ్ చేసిందో ఒక చెప్తాను. ఇది మనందరికీ ఉపయోగపడే కథ. అనగనగా ఒక పల్లెటూరులో ఒక ముసలి అవ్వ ఉంది. ఆవిడకి సుమారు 70 నుంచి 80 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆవిడ ఎప్పుడూ నవ్వుతూ చిరునవ్వులు ముఖం మీద ఉంటాయి. ఆ ముఖంలో చూస్తేనే అందరికీ సాయం చేసే గుణం, ఒక దయ, అందరి పట్ల ఒక బాధ్యత అలా ఉంటుంది. వీళ్ళెవరు వాళ్ళెవరు అన్నట్టు కాకుండా అందరూ తన వాళ్ళే అన్నట్టుగా ఆ భావనలో ఉంటారు. ఒక చిన్న గుడిసెలో ఉంటుంది ఆవిడ. వాడి పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారో లేదా ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా ఎవరు లేదా, ఆవిడ ఒక్క ఆవిడే ఉంటుంది. 70 నుంచి 80 ఏళ్ళు సుమారుగా ఆవిడకు ఉంటుంది. ఆ శరీరం కూడా తప్పుతుంది కదా ముసలావికి. అలా ఉంటున్నప్పుడు ఆవిడ దగ్గర ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు ఈవిడ అనుభవపూర్వకంగా ఏదో సమాధానం చెప్పేసి సమాధానపరుస్తుంది నమ్మకంతో అందరూ ఆ ముసలవ్వని చాలా దగ్గరగా వెళ్ళేవారు. వాళ్ళందరికీ కూడా చాలా ఎక్కువ పెద్ద పెద్ద క్లాసులు చెప్పలేదు. ఆవిడ పెద్దగా చదువుకోలేదు కూడా ఏమీ. జీవితం అనే పాఠశాలలో బాగా అనుభవం అనే పాఠాలు నేర్చుకుని వచ్చిన ఆవిడే తప్పితే ఆ ముసలవ్వ ఇంకా ఎవరు వచ్చిన సరే అవ్వ ఈ రకమైన ఇబ్బంది ఉంది అవ్వ అంటే ఆవిడ వెంటనే తన అనునయ వాక్యాలతో చాలా స్వాంతన కూర్చేటట్టుగా చాలా బాగా మాట్లాడనమాట. దాంతో వీళ్ళు పుట్టెడు దుఃఖంతో వచ్చిన బోల్డని సమస్యలతో వచ్చిన ఆవిడ మాట విని అవ్వ మాట విని ఆనందంగా అవ్వ కాళ్ళకి నమస్కారాలు పెట్టు, అవ్వ చాలా థ్యాంక్స్ అవ్వ, చాలా తేలికపోయింది, ఇక్కడికి వచ్చేసరికి చాలా బరువుగా వచ్చాం అని చెప్తూ ఉండేవారు అనమాట. ఆ అవ్వ మన అందరికీ ఆదర్శం ఒక రంగా చెప్పాలంటే. ఆవిడ మీరు ఊహించుకుంటే మీకు అర్థం, ఆవిడ ముఖంలో ఎప్పుడూ ఒక సంతోషం ఉంటూ ఉండేది అన్నమాట. సంతోషం జరగదు. ఆ సంతోషం తాలూకా ఆ కళ ముఖంలో ఉట్టి పడుతూ ఉండేది. వయసు రీత్యా ముఖం మీద ముడతలు వచ్చినా మనసు రీత్యా ఆవిడ సంతోషం ఎప్పుడు వెల్లివిరుస్తూ ఉండేది ఆ ముఖంలో. అది గ్రేట్. అది అలాగే పెదాలపై చిరునవ్వు ఎవరి దగ్గర వచ్చినా అసలు మనం చూస్తే ఈవిడ గారు ఏ కష్టమూ లేదా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఆ ఊళ్ళో అందరికీ అవ్వ సొంతమే ఓ రకంగా చెప్పాలంటే. అలాగే ఆ ఊళ్ళో ప్రజలందరూ కూడా అంటే ఆవిడ ఏం బాబా కాదు, అలాగే ఏ సైకియాట్రిస్టో కాదు, కానీ ఏమిటో ఆవిడ దగ్గర ఆ శక్తి ఉందన్నమాట. అయితే ఒకరోజు ఇలాగే ఉంది. ఈ అవ్వ గురించి తెలుసుకుని ఒక 25 ఏళ్ళ యువత వచ్చింది. చాలా ఏడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆవిడ కళ్ళ మీద కన్నీటి చారికలు అలా కారుతూ ఉన్నట్టుగా ఉంది. ముఖం అంతా ఉబ్బిపోయి ఉంది. ఇంకా ఏమిటో తెలియని పరిస్థితిలో ఉంది. ఎవరో కూడా అవ్వకి తెలియదు ఆ అవ్వ ఎవరో, ఈ అమ్మాయికి తెలియదు. ఎవరో చెప్పగా ఏం జరగచ్చో ఆవిడ దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుందాం. ఒకసారి ఏమవుతుందంటే మనకు కలిగిన బాధ చెప్పుకుంటే ఎదురు వ్యక్తికి చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత అవతల వాళ్ళు చెప్పే మాటలు అంటే మనం టఫ్ టైంలో కష్టపడే బాగా కష్టంగా తోచిన సమయంలో మన బుర్ర ఆలోచనలు ఇవ్వదు, సరైన ఆలోచనలు ఇవ్వదు. అలాంటప్పుడు మనకి ఎవరైనా బాగా అనుభవశీలు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తుంది మనకి చాలా మార్గదర్శకంగా ఉంటుంది. ప్రతిసారి మనం సక్సెస్ఫుల్గా నిర్ణయాలు తీసుకున్న కొన్ని సమయాలు, క్లిష్టమైన సమయాలు, కఠినమైన సమయాలు ప్రతి మనిషికి ఎదురవుతాయి. ఎంత తెలివైన వాడికైనా ఎంత గొప్పవాడికైనా సరే ఇలాగుంటే ఆవిడ ఈ అమ్మాయి ఆ అవ్వ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చింది. తీరా చూస్తే ఒక పూరి గుడిసె, చుట్టుపక్కల 4-5 మొక్కలు, ఇంటి ముందేమో పూల మొక్కలు పెట్టి ఉన్నాయి. ఆవిడ సాయంత్రం ఈ సంధ్యా సమయంలో అలా వచ్చింది. ఎక్కడి నుంచో వచ్చింది. వచ్చేసరికి అవ్వ కూర్చుంది. ఒక్కసారి ఏంటంటే లోపల ఒక చిన్న దీపం వెలిగించి ఉంది ఆ అవ్వ గుడిసెలో. కరెంటు అవి కూడా ఏమీ లేవు. ఆ దీపం వెలిగించి ఉండేసరికి ఆ దీపం ఆ లోపలికి వెళ్తుంటే రామ్మ అంటే లేదవ్వ ఇక్కడే కూర్చుందా అంటే బయట అక్కడే కూర్చుని చెప్పమ్మా ఎవరు నువ్వు ఏంటంటే అలా పరిచయం. నాకు చాలా కష్టాలు ఉన్నాయి అవ్వ, ఆ కష్టాలతో ఇంకా బతకాలని ఆశ కూడా పోయింది. నా జీవితంలో దుఃఖం తప్పితే సంతోషం లేదు. భగవంతుడు ఎందుకు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు నాకు అర్థం కావట్లేదు. సంతోషం అనే పదం నా దగ్గర లేదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటాను అందరూ చెప్పుకుంటూ అది ఎలా సాధ్యం, నీ జీవితంలో ఏంటి దీని రహస్యం అని చెప్పేసి అడిగింది. అప్పుడు బంగారు తల్లి ఏంటమ్మా నీకన్ని కష్టాలు ఏంటి ఈ వయసులో అది చెప్తే తన కష్టాలు పోయి ఎక్కడో పెట్టింది. సంతోషంగా ఏంటంటే ఆ పాపం ఈ 25 ఏళ్ళ అమ్మాయి కూడా అవ్వని చూసేసరికి చిన్న పిల్ల అయిపోయింది మరి, కన్నీళ్ళు పెట్టుకుంది. సరే భుజం మీద చేసి ఏం పర్లేదమ్మా అని చెప్పింది. ఉండు ఒక్క నిమిషం అని చెప్పి ఒక కప్పు టీ కాచి తీసుకొచ్చేసి అవ్వ ఎందుకంటే కొంచెం తాగుదాం అమ్మా, నాకు కూడా సాయంత్రం అయింది కదా టీ తాగే సమయం చెప్పి టీ తాగి చెప్పమ్మంటే అవ్వ నీకు జీవితంలో ఎప్పుడు చెడు జరగలేదా, ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఎలా అంత మంచి రోజులే చూసావని లైఫ్లో నీకు ఇప్పుడు దాకా 70-80 ఏళ్ళు ఉంటాయి కదా అంటే ఆవిడ నవ్వింది. చెడు రోజులు ఉంటాయమ్మా, జీవితంలో మంచి రోజులు ఉంటాయి, అందులో ఏముంది అని చెప్పి సరే నీ జీవితం గురించి వినాలని అబ్బా, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతావు, నేను చూస్తేనే నా కష్టాలు బాధ సగం తీరిపోయే అంది ఆ యువతి పాపం. అప్పుడు ఆ ముసలివ్వ ఆ నవ్వుతూనే అలాగా అమ్మాయి ఏం లేదు, నాది ఒక చిన్న ఇల్లు, 2 అబ్బాయిలు, ఏంటి మాది పేద కుటుంబం అవ్వడానికి. అయితే ఒక టైంలో మా ఆయనకి చాలా
సీరియస్ అయింది. నాకు 40 ఏళ్ళ వయసు, 40 ఏళ్ళ క్రితం మాట నీకు చెప్తున్నాను. చిన్న చిన్న పిల్లలు నాకు ఆ టైంలో. ఆ 40 ఏళ్ళ అప్పుడు ఆయనకి ఏదో సుస్థి చెప్పింది. ఆ జబ్బు చూసి చాలా చేసాము, బతికించుకోవాలని చాలా 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 రకాలుగా నేను ప్రయత్నం చేశాను. కానీ భగవంతుడు మమ్మల్ని మా నుంచి దూరం చేసేసాడు. ఆయన ఇంకేదైనా పట్టణం నగరాలు తీసుకెళ్ళడానికి చేయిద్దామని ప్రయత్నం చేసినా ఆయనకు ఆయుష్ లేదు. ఆయుష్ నేను పోయలేం కదా. ఇంకా నాకు అంత అంధకారంగా కనపడింది. ఆయన వెళ్ళిపోయిన నా జీవితంలోంచి, నా జీవిత భాగస్వామి వెళ్ళిపోయినప్పుడు నా గుండె పగిలిపోయినట్టు అయింది. ఏం చేయాలో తెలియలేదు. అసలు శూన్యంగా అనిపించింది మొత్తం అంతా. అసలు ఏమిటి అర్థం కాలేదు. తర్వాత చాలా కాలం అలాగే గడిచింది. తర్వాత నేను ఆలోచించుకున్నాను. నాకు ఒక ఇలాగే దీపం వెలిగించినప్పుడు ఆ దీపం నుంచి నాకు ఒక కాంతి రేఖలు వచ్చాయి. నాకు ఇలా ఉండడం కరెక్ట్ కాదు. ఆయన వెళ్ళిపోయారంటే అది మామూలుగా కాల నిర్ణయం. అది ఆయనతో పాటు నేనే వెళ్ళిపోలేను. నా పిల్లలకు నేను మద్దతు ఇవ్వాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి. ఆయన బాధ్యత కూడా నేను నిర్వర్తించుకోవాలనే ఒక చిన్న మాట. చీకట్లో కూర్చున్నప్పుడు ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆ చిన్న దీపం ఎంతో కాంతి ఇచ్చింది. ఆ చీకటిని మొత్తం ఇంత దీపం ఒక ఒత్తేసి కొంచెం నూనెసి ఇంత తీస్తే ఇంత కాంతి ఇచ్చినప్పుడు నేను నా జీవితంలో ఎందుకు కాంతి నింపుకోకూడదు అనే ఆలోచన వచ్చింది. తర్వాత ఒక నిర్ణయం నాకు తెలియకుండానే, మరి భగవంతుడు చెప్పాడో ఎవరు చెప్పాడో ఆ దీపమే చెప్పింది. కానీ నాకు ప్రతిరోజు లేచిన వెంటనే నాకు ఇది ఒక కొత్త రోజు, నేను కొత్తగా సంతోషానికి సంబంధించి ఎన్నుకోవాలి అని చెప్పి కిటికీలను చూస్తే ఆ రోజు నాకు సూర్యకిరణాలు వెచ్చగా నా మీద పడ్డాయి. ఏదో ఒకటి ఈరోజు నేను నా జీవితంలో తీసుకోవాలి. ఒక్కొక్క రోజు పక్షులు కిలకిల రావాలి, కూ అంటూ కోకిలు కూస్తూ ఉంటుంది. అవన్నీ వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఒకసారి రామచిలక అలా కిచకిచ అంటూ ఉంటుంది, పిచ్చుకలు కిచకిచ అంటుంటే అవన్నీ వింటుంటే నాకు ఆ రోజు ఏదో కొత్తగా ఉంటుంది. సో నాకు ప్రతిరోజు కొత్త రోజు అవ్వాలి నా జీవితంలోని. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం, ప్రతిరోజు నా జీవితంలో సంతోషం ఉండాలి అంటే అది నాకు కొత్త రోజు ఉండాలి అని చెప్పేసి నాకు ఒక నిర్ణయం తీసుకున్నాను. అందువల్ల నేను సంతోషంగా ఉండగలుగుతాను. ప్రతిరోజు నేను పాతవేమీ గుర్తుపెట్టుకోను. ఇంకోటి, సంతోషం ఎక్కడుందో నేను ఇందాక అడిగావు కదా. సంతోషం బయట ఎత్తుకోకూడదమ్మా. సంతోషం మన హృదయంలోనే ఉంటుంది. మన సంతోషాన్ని మన హృదయంలో పెట్టుకుని సంతోషం గురించి బయట వెతుక్కుంటే ఎక్కడ దొరుకుతుంది? నీ సంతోషం నీ హృదయంలోనే ఉంది. దానికి ముసుగేసేసి లేదంటే కాదు. ఇక కష్టాలు సుఖాలు అంటారు తప్పదు. జీవితంలో చక్కగా గిలిగింతలు పెట్టే వాన కురుస్తుంది, హాయిగా చిన్నప్పుడు తడుస్తూ ఆడుకుంటూ ఉంటాం. అలాగే పెద్ద తుఫాన్ వస్తుంది, మొత్తం అన్నీ కొట్టుకుపోతాయి, మన ఇళ్ళు అన్నీ కొట్టుకుపోతాయి. కానీ తర్వాత 2-3 రోజులకు ఆ తుఫాన్ శాంతిస్తుంది. అది ప్రకృతి ధర్మం. ఆ శాంతించిన తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఉంటాం. ఆ తుఫాన్ చూస్తే మనం ఉంటామా పోతామా, ఇంత బీభత్సంగా ఉంది ఏంటి, ఈ వాన ఏంటి, గాలి ఏంటి అని అనిపిస్తుంది. కాబట్టి తుఫాన్తో పాటు, తుఫాన్ ఎప్పుడైనా వస్తుంది జీవితంలో, కానీ ఈ ప్రశాంతత, ఈ ప్రకృతి అందాలు ప్రతిరోజు మనం చూడగలగాలి. చూస్తే మన దగ్గర ఉండే సంతోషం ఎక్కడా ఉండదు, నీలోనే ఉంటుంది అని చెప్పేసి ఆ ముసలేవ చెప్పిందనమాట. వీడికి ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు కొత్త రోజు అవ్వాలి. ప్రతిరోజు మా ఆయన తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నాకు ఇంకా జీవితాన్ని ఇచ్చాడంటే నన్ను ఏదో చెయ్యమని, నాలో ఉన్న సంతోషాన్ని అనుభవించమనే కదా ఇచ్చాడు. నా వల్ల ఈరోజు 10 మందికి, నీలాంటి పిల్లలందరికీ ఏదో ఒక మాట నేను చెప్పగలుగుతున్నానంటే అది చాలా నాకు సంతోషంగా ఉంటుంది. మీ అందరికీ నేను ఏదో చేసేయక్కలే, మీలో పెద్ద మార్పులు తీసుకురాకలే, చిన్న ఓదార్పు నీకు ఇచ్చే శక్తి నాకు ఇచ్చాడు కదా. సంతోషం అనేది ఎక్కడ ఉంటుంది? నీలోనే ఉంటుంది. దేనికి తెల్లి వెరి తెల్లి ఇంత కరెక్ట్, ఇంత బాగున్నావు, చక్కగా ఉన్నావు, ఇవన్నీ పోతాయి. ఎవరు నిన్ను పెంచలేరు, ఎవరు నిన్ను తురించలేరు. నీ జీవితానికి నీ ఆలోచనలోనే ప్రాబ్లం ఉంది. ఇంకోటి ఏమో సంతోషం కావాలని నీకు తెలుస్తావు, కానీ సంతోషం ఎక్కడుందో తెలియలేదు. ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులన్నీ మనం దూరం పెట్టేస్తాం తప్పితే నీకు అనుకూలంగా నువ్వు మార్చుకోవాలి. నేను చెప్పా కదా, ప్రతిరోజు నీకు ఒక కొత్త రోజు కావాలి. నీ ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ ఉంటుండాలి. అది భగవంతుడు ఇచ్చిన వరమేగా. నీ జీవితమే, నీ ఆయుషే, నీ ఆరోగ్యం. తర్వాత నేను ఆలోచించుకున్నాను, నా దగ్గర ఏముంది, నేను ఎందుకు ఆనందంగా ఉండాల్సి అనుకుంటే గ్రేట్, నేను ఇంకా జీవిస్తున్నాను, నేను చనిపోలేదు, మా ఆయనలాగా చనిపోలేదు, నేను శరీరంతో ఉన్నాను, నా పిల్లల్ని పెంచుకుంటున్నాను, నాకు ఒక బాధ్యత ఉంది, నాకు ఒక ఆరోగ్యం ఉంది, ఇంకా మాట ఉంది. ఆ మాట 10 మందికి చెప్పడానికి మాట ఉంది, వినడానికి మంచి మాటలు వినడానికి చెవులు పనిచేస్తున్నాయి, మంచి చూడడానికి కళ్ళు కనిపిస్తున్నాయి. ఇన్ని ఉండగా నాకేం తక్కువ? చూడు ఎంత బాగా ఉందో ఆ వెలుతురు, ఆ చిన్న దీపం చూడు ఎంత బాగా తన పంతం చేసుకుని అంత బాగా కాంతి మనకిస్తుందో. కాబట్టి చిన్న దీపమే కాంతి ఇవ్వకలే, మన జీవితం ఎందుకు ఎదురు కాంతి ఇవ్వకూడదు అని అనుకున్నాను. అదే చాలా ఉంది.
లేని దాని గురించి నేను ఏదో వెతుక్కోకూడదు, నా దగ్గర ఉన్నది ఏంటో నేను చూసుకుంటే అంతకు మించిన సంతోషం ఉంది. లేని దాని గురించి వెతుక్కుంటే చిన్న నిరాశ నిస్పృహ ఉంటాయి, అది మనకు రాలేదు ఉంటుంది. ఎవరితోనూ పోల్చుకోకు తల్లి, నువ్వు నీతోనే పోల్చుకో, ఎవరితోనూ పోల్చుకోకు. ఈ మానవుడు మధ్యలో వచ్చి పడ్డ ఈ వస్తువులతో అసలు పోల్చుకోకు. నీకు భగవంతుడు ఇచ్చిన దాంతో పోల్చుకో. ప్రకృతిని ఆస్వాదించి ఎవరు వద్దంటారు? ఒక మన చెరువులోకి వెళ్ళు, 4 తామర పూలు కోసుకో, ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. మన ప్రకృతిని మనం ఎవరు ఇవ్వక్కలేదు, దాంతో పోల్చుకో నీ జీవితాన్ని. అవి ఎంత నీకు ఆనందిస్తాయి చూసుకో. అంటే సంతోషం ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. ఆ హృదయంలో ఉన్న దాన్ని నువ్వు సంతోషాన్ని బయటకు తీసుకురా చాలు. ఇంకేం అక్కలు నువ్వు చేయాల్సిన పని ఇంకేమీ చేయక్కలేదు అని చెప్పేసరికి ఏదో ఒక బస్తాల బరువు దిగిపోయినట్టుంది. అప్పటిదాకా కన్నీటితో ఏడ్చిన దాన్ని ఒక్కసారి అమ్మాయిలు సహజమైన నవ్వు వెలివేసింది. అవ్వా నువ్వు నాకు నిజంగా దేవుడిలో కనిపిస్తున్నావంటే, నాలో దేవుడిని ఇప్పుడు నువ్వు చూడగలిగావు, నీలో దేవుడిని కూడా నువ్వు చూడు. అందుకే నాలో దేవుడిని నువ్వు చూడగలిగావు అంటే నువ్వు చూసే చూపు ఉంది, నువ్వు గుడ్డిదాన్ని కాదు. నాలో దేవుడిని చూశానన్నావుగా, నేను దేవుడిని కాదు, ఒక అవ్వని, వయసు అయిపోతున్న అవ్వని. నీలో ఉన్న దేవుడిని చూడు, నీలో ఉన్న దేవుడిని నువ్వు చూడు ముందు, తర్వాత జనాందరూ చూసేటచ్చే. నీ జీవితం చాలా ఉందమ్మా, ఇంకా అది వయసు అయిపోయింది, నీ ఇప్పుడే ఉంది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తే ఆ పక్కవాడికి సహాయం చేయడంలో వచ్చే సంతోషం అంతా ఇంత కాదు. మనం ఏదైనా పొందితే వచ్చే సంతోషం ఒక 10% అయితే, పక్కవాడికి సాయం చేసి వాళ్ళ ముఖంలో చిరునవ్వులు చూడడం 100% సంతోషాన్ని ఇస్తుంది. 100% సంతోషం. అలా పక్క వాళ్ళందరికీ కూడా నువ్వు చెయ్యమ్మా, నీకు తోచింది. నీ జీవితం వృధా కాదు, నీ కష్టాలు కలకాలం ఉండవు. ఇందాక చెప్పాను కదా, తుఫాన్ వస్తుంది, అది ప్రకృతి ధర్మం. అలాగే జీవితంలో కష్టాలు, సమస్యలు, చెడు రోజులు వస్తాయి, సహజం. అలా వచ్చినట్టే పోతాయి. తుఫాన్ అలా శాశ్వతంగా ఉండిపోదు కదా, ప్రళయం ఏం కాదు కదా, అది మొత్తం భూగోళం అంతా అంతరించిపోవడానికి, విశ్వం అంతా తుఫాన్. దానికి సముద్రంలో అల్లకల్లోలం వచ్చినప్పుడు ఆ అల్లకల్లోలం గురించి తుఫాన్ వస్తుంది, వాటి గురించి నేను చెప్పక్కర్లేదు. అలాగే మన జీవితంలో కూడా ఏవో వస్తుంటాయి మన మనుషులు కాబట్టి, అది పోయిన తర్వాత మళ్ళీ మన జీవితం మనదే అని చెప్పేసరికి ఈ అమ్మాయికి చాలా తేలికైపోయింది. అందుకే చెప్తారు పెద్దలు, మాటకి చాలా శక్తి ఉంది. ఆ మాటకి ఉన్న శక్తి ఏదో తోటాకు కూడా లేదంటారు, బుల్లెట్కి కూడా ఉండదంటారు. ఆ శక్తి వల్ల మన ఎదుటి వ్యక్తిలో కూడా ఎంతో శక్తిని నింపచ్చు. ఆ మాటకున్న శక్తి వల్ల మన దగ్గర అటువంటి మాటలు ఉండాలి. నిరాశ, నిస్పృహ, నిర్వేదం, ఈ మాటలు అయితే అవతలవాడికి ఇంకా అంతేనమ్మా నీ బతికిలాగే అవుతుంది, ఇంకేం చేస్తామని చెప్పి నేను చూసి జాలిపడ్డం తప్పితే ఎందుకు జాలిపడ్డాం. కాబట్టి మన మాటలో ఉన్న శక్తి వల్ల ఆ అవ్వ ఈ అమ్మాయిలో ఎంత ఎనర్జీని నింపిందంటే అంత ఎనర్జీని నింపింది. తర్వాత చాలా థ్యాంక్స్ చెప్పింది, ఆ అవ్వను కౌగులించుకుంది, చిన్నపిల్లగా అవ్వను ముద్దు పెట్టుకుంది, అవ్వ పాదాన్ని నమస్కరించుకుంది. ఏంటి అవ్వ నేను మళ్ళా కలుస్తాను, నువ్వు అన్నావు కదా నీలో దేవుడిని చూడాలి, నాలో ఉన్న దేవుడిని నేను చూస్తాను, నాలో ఉన్న సంతోషం. దేవుడు అంటే సంతోషమే, సంతోషాన్ని మించింది ఇంకేముంటుంది? సంతోషం సగం బలం కాదు, పూర్తి బలం సంతోషమే. కాబట్టి నేను వెళ్తాను అంటే హాయిగా వెళ్తామ్మా, సుఖంగా ఉండు అని చెప్పింది. వెంటనే ఎంతో ఆనందంగా 25 ఏళ్ళు అయిపోతే చిన్న 5-6 ఏళ్ళ పిల్లల ఎగురుతూ తుడుతూ పెడుతుంది. అంతా తీసేసినట్టుంది మొత్తం. అమ్మాయిలో ఉన్నటువంటి బాధని మొత్తం అలా తీసేసినట్టయింది. పూర్తిగా కారు మబ్బులు పెట్టి ఆకాశంతో మూసిపోతే ఆ మబ్బులు తేలిపోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంత అమ్మాయిలో వచ్చేసింది. ఇంకా మాట్లాడితే అవ్వ రిఫ్లెక్షన్స్, అవ్వలో ఎంత ప్రశాంతత ఉందో అంత ప్రశాంతత ఈ అమ్మాయిలో కనపడుతుంది. వెంటనే ఊరెళ్ళింది. వెంటనే తను చదువుకునే అమ్మాయి, తన ఇంట్లో తన గదిలో రాసుకుంది మేడం, ప్రతిరోజు కొత్త రోజు అవ్వాలి, ప్రతి క్షణం కొత్త క్షణం అవ్వాలి, ప్రతి క్షణం సంతోషం నీదవ్వాలి, ఆ సంతోషం ఎక్కడో లేదు నీ హృదయంలోనే ఉంది అని చెప్పేసి వెంటనే తను ఏమేం చేస్తే తనకు ఆనందం కలుగుతుందో, కొత్తగా అన్నాడు కదా, ఆ కొత్తదనం కోసం అన్వేషిస్తూ ఉంటుంటే ఆ అమ్మాయిలో అసలు ఇంకేమీ లేదన్నమాట. ఇప్పటిదాకా నేను ఎంత కోల్పోయాను సంతోషాన్ని, అది నాలో పెట్టుకుని నేను గుర్తించలేకపోయాను అని చెప్పేసి ఇంక దీని కూడా వద్దు, గత ఈ రోజు నుంచి నేను సంపూర్ణ సంతోషంతో ఉన్న వ్యక్తిని అని చెప్పాను. అక్కడి నుంచి ఎన్నో చక్కగా ఒక చిన్న సాయంత్రం అలా పార్కులోకి వెళ్తుంటే చిన్న గాలి వేస్తుంటే అమ్మాయి ఎందుకు ఆనందపడుతుంది. ఆ పార్కులోనే చిన్న పిల్లలు ఏ బంతి ఆట ఆడుతుంటే వాడితో ఆటలు ఆడుకుని అది ఎంజాయ్ చేస్తుంది. అంటే ఈ హృదయంలో దాగి ఉన్న ఆ సంతోషం అంతా ఈ చర్యల వల్ల బయటకు వస్తుంది. ప్రతిరోజు లేచి ఈ అవ్వను ఒకసారి తలుచుకుని అవ్వ ముఖాన్ని ఒకసారి తలుచుకుని ఎంత ప్రశాంతంగా ఉంది, ఈ ప్రశాంతతలో అవ్వ ఎంత అందంగా ఉంది,
చెప్తాను. అందుకే ఒక్కొక్క వ్యక్తిని చూస్తే ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు, ఇంత కళగా ఎలా ఉన్నారు అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు సంతోషం యొక్క మూలాలు వాళ్ళలోనే ఉన్నాయని తెలుసుకుని వాళ్ళ హృదయంలోంచి వాళ్ళ సంతోషం వాళ్ళు అనుభవిస్తున్నారన్నమాట. సంతోషం అంటే ఏదో టెంపరీగా ఒక సినిమా చూస్తేనో ఒక హోటల్లో బిర్యానీ తింటేనే వచ్చేది సంతోషం కాదు. అది తాత్కాలికం, అది ఆనందం అంతే. కాసేపు ఫ్రెండ్స్తో కలిసి ఒక సినిమాకి వెళ్తాడు, బాగుంది ఆ సినిమా, కొంచెం ఆనందం కలుగుతుంది, తర్వాత ఆనందం. కానీ ఈ సంతోషం ఏదైతే హృదయంలో అంతర్లీనంగా ఉందో అది శాశ్వతం అన్నమాట. ఇందాక చిన్న చిన్న సంఘటనలు జరిగేది అది తాత్కాలికమైన ఆనందం అంతే. కానీ ఈ సంతోషం తన హృదయంలో తన ఆవిష్కరించుకున్న ఈ సంతోషం ఉంటుంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి ఏంటి ఆ అవ్వ చెప్పిన సందేశం ఏంటి, అది మనందరికీ పనికొస్తుంది. అది ఆ అవ్వ చెప్పిన సందేశాన్ని నా నోటితో చెప్తున్నాను. అది ఏమిటి అంటే ప్రతిరోజు కొత్త రోజే. నీ జీవితంలో నీకు ఉన్నది ఏంటంటే నీ ఆరోగ్యం ఉంది, కాళ్ళు శుభ్రంగా ఉన్నాయి, చెవులు వినపడుతున్నాయి, మాటలు నోరు పెగులుతో మాట్లాడుతున్నావు, ఆ మనసు హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ప్రతి క్షణం మన హృదయంలోనే సంతోషం ఉంటుంది. అలజడి మన హృదయంలో పెట్టుకోకూడదు, తీసేసి సంతోషాన్ని బయటికి తీస్తే ఇంక జీవితం సుఖమయమే. అవ్వలాగా అందరి చేత జేజేలు కొట్టించుకుంటూ అందరికీ సాయం చేస్తూ తన జీవితాన్ని సార్థకత అంటారు చూసారా, ఆ పురుగు వాళ్ళకి మనం చేసే సాయంలో వచ్చే సంతోషం ఆ హృదయం పొంగిపోతుంది. మన హృదయం కూడా పొంగుతూ ఉంటుంది. అవన్నీ మనమే చూస్తూ ఉంటాం, మనకు తెలియనితనం ఏం కాదు. కానీ ఆ హృదయాన్ని కప్పేయకూడదు. అలజడులతో ప్రశాంతంగా ఆలోచిస్తూ, ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ, ప్రతి వాళ్ళతో కలిసి వెళ్తూ, ప్రకృతితో మమేకమవుతూ ఉంటే ప్రతిరోజు కొత్త రోజే. అవ్వ చెప్పినట్టుగా ప్రతి క్షణం మన సంతోషంగా ఉంటుంది. విన్నారు కదా, సంతోషం ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. దాన్ని మూలాలు మనకు అర్థమైపోయాయి కదా ఎక్కడుందో. ఎలా తీయాలి చెప్పే కదా. ప్రతి క్షణం మీ కొత్త క్షణం వారి, ప్రతి క్షణం మీరు కొత్త ఆ సంతోషాన్ని పొందుతూ ఉండాలి. తీయడమే తవ్వుకున్నవాడికి తవ్వుకున్నది అంటారే, మన హృదయంలో సంతోషపు గనులు ఉన్నాయి, అందులోంచి మనం తవ్వుకుంటే సంతోషం పీక్. మనకు ఎంత ఎత్తుకెళ్తారో ఆకాశంలో విహంగారం స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్లో మనం కూడా సంతోషంతో జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎగరచ్చు, ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు. విన్నారు కదా. మళ్ళీ మరో కథతో చెప్తాను. అప్పటిదాకా ఎప్పటికీ సంతోషంగా, జీవితాంతం సంతోషంగా. ఎన్నో కష్టాలు వస్తాయి, ఇందాక చెప్పగా తుఫాన్లా వచ్చి ఎలా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ కథ విన్నారు కదా. నా విజ్ఞప్తి మామూలే, మీరు విని ఊరుకుండా మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ పంచుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆ వీడియో వచ్చినప్పుడు వస్తుంది. మీ ఫీడ్బ్యాక్ కూడా ఏదైనా నాకు ఇస్తే ఆనందం నాకు. కాబట్టి నా కథలో ఆంతర్యం ఏంటంటే ఈ పార్టీ కథలో సంతోషంగా ఉందాం, సంతోషంగా జీవిద్దాం, అందరినీ సంతోషంగా ఉండేలా చేద్దాం. ఆ అవ్వని మనం ఆదర్శంగా తీసుకుంది. ఈ కథలో మనకు అవ్వే మెయిన్ లీడ్ కథానాయకు కాబట్టి అవ్వని ఆదర్శంగా అటువంటి సంతోషం మూలాలు తెలిసిన పెద్దలందరికీ, అవ్వలందరికీ శతకోటి ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. మీ పరమహంస.